నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఈ మధ్య కొన్ని సినిమాలు ఇలా థియేటర్లో రిలీజ్ అవ్వగానే అలా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కథను బట్టి అన్ని భాషల చిత్రాలను ప్రేక్షకులు ఆదరించినా కానీ ముందు సర్చ్ చేసేది మాత్రం తెలుగు సినిమాల కోసమే. ఇప్పుడు తెలుగు సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతుండడంతో ఈ సినిమాలు బాగానే రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీలో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండడం విశేషం. మరి ఆ సినిమాలేంటో, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దాం. శివం భజే. అశ్విన్ బాబు నటించిన శివం భజే మూవీ ఆగస్టు 1న థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్స్లో ఈ సినిమా యావరేజ్ స్టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఎంచక్క ఓటీటీలో ఎంజాయ్ చేసేయండి. బడ్డీ. కొంతకాలం గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటించిన మూవీ బడ్డీ. ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇక థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోతుంది ఈ సినిమా. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగిన ఈ మూవీ లాంగ్ రన్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆగస్టు 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయింది. మరి ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. దీపావళి. తమిళ చిత్రం కీడా అనే సినిమాకు డబ్బింగ్ వర్షన్గా రూపొందించారు. తమిళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తర్వాత తెలుగులో దీపావళి అనే పేరుతో గత సంవత్సరం ఈ సినిమాను థియేటర్లో విడుదల చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ వీకెండ్ ఓ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ చాయిస్. షేడ్స్ ఆఫ్ బేబీ పింక్. సాధారణంగా షార్ట్ ఫిలిమ్స్ను యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. ఈ సినిమాను చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, గోల్డెన్ లీఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ షార్ట్ ఫిల్మ్కు నీలిమా గుడవల్లి దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు తెలుగు షార్ట్ ఫిల్మ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ రన్ టైం కూడా తక్కువే కాబట్టి అస్సలు మిస్ చేయకుండా చూసేయండి. IC-814 ది కాందహార్ హైజాక్. దేశ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్ గా చెప్పే కాందహార్ ప్లేన్ హైజాక్ పై రూపొందించిన సిరీస్ IC-814 ది కాందహార్ హైజాక్. డిసెంబర్ 24, 1999లో ఈ భయంకరమైన ఫ్లైట్ హైజాక్ జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో దానిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. పైగా ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ కాబట్టి ఈ సిరీస్ ను వెంటనే చూడండి. పురుషోత్తముడు. జూలై 26న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆగస్టు 29 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో ఓ లుక్ వేసేయండి. వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీకెండ్ ఏ మూవీని ఎంచుకున్నా ఫ్యామిలీతో చూసేసేయండి. క్యాడెట్స్ గా జాయిన్ అయిన 4 సాధారణ యువకులు ఇండియన్ ఆర్మీకి వెళ్లే జర్నీని ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారు. నిజ జీవిత కథలను ఆధారంగా తీసుకుని రూపొందించిన కథలు ఈ మధ్య ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ సిరీస్ కూడా బాగానే మెప్పిస్తుందని అనుకుంటున్నాం. ఇక ఆగస్టు 30 నుంచి ఈ సిరీస్ జియో సినిమా ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. సో ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సిరీస్ ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ వీకెండ్ ఈ తెలుగు సినిమాలను, సిరీస్లను అస్సలు మిస్ చేయకుండా చూసేయండి. వీకెండ్ లోపు ఇంకేమైనా సినిమాలు, సిరీస్లు సడన్ సర్ప్రైజ్ చేసే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమా అప్డేట్స్ కోసం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.